రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి భవనాలు అయిపోయి రావణాంతఃపురానికి వెళితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద, గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ, ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకుని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం. ఆయన పడుకున్నది. అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువం, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం, ఆంతరముగా రావణుడి శీల భ్రష్ట. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకుని ఉన్నారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంట. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతుంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆమె మండోదరి సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానే. ఓ, నాకు అర్థమైంది. ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, తప్పిపోయింది ఆడది,
ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద బట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదు అన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండి ఉండదు లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు. సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను. సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసి అనవసరమేముంది? వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. ప్రాణాలు పోయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనం ఇస్తావు, నేను కోరుకుంటే దర్శనం ఇస్తావా అమ్మా? అమ్మా అనుగ్రహించి కనపడమ్మా, హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా, సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే, ఓ ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళారు. అన్ని చెట్ల మీద తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలం అంతా తిరుగుతున్నాయో, అటువంటి సీతమ్మ మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షస స్త్రీల మధ్యలో మళ్ళీ నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో 2 చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శిశుపా వృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి దగ్గర ఇవాల్టి సుందరకాండ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడు స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి?
ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయించేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. నాకు అలా దివ్యదృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులశ్చ బ్రహ్మలా జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందులా ధ్యానం చేయి, ఆయనలో అనుష్ఠానం చేయి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకు అర్థమైంది ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి, తాతగారిది అధికారం. పులశ్చ బ్రహ్మ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడిగా పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను, నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు. ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు, నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు,
దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడ ఉండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు వెళ్ళి.